హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారు కదా? ఇదిగో చూసారా, మన డాబా టూర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ డాబా మీద కలర్ వేయించాను, ఫ్లోర్ గార్డ్ అని. చూడండి, ఈ ఫ్లోర్ గార్డ్ వేయడం వల్ల ఏంటంటే మనకి డాబా మీదకి వచ్చినప్పుడు మనకి చక్కగా చూడడానికి బాగుంటుంది. తర్వాత దాని మీద మనం తుడిచినప్పుడు కూడా తొందరగా చెత్త అంతా క్లీన్ అయిపోతుంది. వాటర్ పడినా ఈజీగా మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది కిందకి, స్మూత్గా ఉంటుందండి. చూడండి, అది ఇది ఇలాగా వేలాగా పెట్టాను. ఇది ఇటు వెళ్ళడానికి అది వేలాగా పెట్టాం. ఇది మధ్య భాగంలో మొక్కలకి రెండు లైన్లకి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ భాగాన్ని ఈ విధంగా ఇదిగో వేయించానండి. చాలా బాగుంది. వేయించిన తర్వాత చూడడానికి కూడా సాయంత్రం పూట చక్కగా పైకి వచ్చినట్లయితే, ఉదయం కానీ సాయంత్రం కానీ పైకి వస్తే చాలా ఆహ్లాదంగా ఉంది. ఇదిగో పైపు కొంచెం తక్కువైందని ఈ చివర ఈ పైపు మొక్క పెట్టించానండి. బాగుంది కదా? ఇదిగో చూడండి, ఇటువైపు ఇలా కొద్దిగా మొక్కలు, మరి మనం సీజనల్గా డాబా మీద కాబట్టి, టెర్రస్ మీద కాబట్టి సీజనల్గా కొన్ని మొక్కలు మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే బాగా ఎండ తగిలేసి, ఎండ ఎక్కువగా తగిలితే పాడైపోయి ఉంటాయి కదండి. అందుచేత ఇదిగో అది టేబుల్ కూడా మేము అసలు కట్టించిన దగ్గర నుంచి అలాగే ఉంచేసాము. దానికి కూడా ఇదిగో పెయింట్ అంటే ఇదే ఫ్లోర్ గార్డ్లో డార్క్ గ్రే అండి అది, కానీ చూడడానికి మార్బుల్లా ఉంది. దూరం నుంచి చూడడానికి. చూడండి, మనం ఏదో మొక్కలు వేసేసుకుని పిచ్చి పిచ్చిగా కాకుండా ఇలా కూడా మనం కొంచెం నీట్గా ఉంచుకుంటే మనకి మన గార్డెన్లోనికి వచ్చినప్పుడు మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అదిగో రెండు బూడిద గుమ్మడికాయ ఒకటి పడిలేచిన పాతుతో కాసింది. అది తర్వాత నేను వడియాలు పెడతానండి. నేను ముందు ఒక కాయ పెట్టాను, అది బాగా రాలేదు. ఇదిగా ఇదైనా సింపుల్గా కొద్దిగా పెడదామని అనుకుంటున్నాను. ఇది తోటకూర చూసారా ఎన్ని విత్తనాలు వచ్చాయో. ఇది చూడండి, ఇవన్నీ జాగ్రత్త పెట్టి మళ్ళీ మనం విత్తనాల కింద వేసుకోవచ్చు. గార్డెన్లో చాలా వరకు తర్వాత మొట్టమొదటే మనం అన్నీ పెట్టవలసి వస్తుందండి. విత్తనాలు అయితే మాత్రం తర్వాత సీడ్స్ అవే వచ్చేస్తాయి మనకి కంపోస్ట్ ద్వారా. మన కూరగాయలు చెత్త వేస్తాం కదా కంపోస్ట్లో, అవి వచ్చేస్తాయి అన్నమాట మ్యాక్సిమం. ఇది కూడా పడిలేచిన మొక్కే అసలు, ఇది విత్తనం ద్వారా. ఇది కొన్ని కుండీలు మార్చానండి. చూసారా, చిన్న చిన్న కుండీల్లో 3 మొక్కలు ఉండేవి. ఇవి అంటే టేబుల్ నిమ్మ. ఇవి ఏం చేశానంటే నేను ఒకే కుండీలో బ్లాక్ టబ్లో 3 కలిపి పెట్టేశాను. అవి చిన్నవి అయిపోయినాయి. 3 ఒకే పెద్ద ట్రీ కింద అవుతుంది కదా అని. అలాగే ఇదిగో చూడండి, జామ మొక్క. దీన్ని ఇదివరకు కాయలు కట్ చేశానండి నేను. ఇదిగో ఇది చిన్న కుండీయే, దీన్ని కూడా తర్వాత మార్చాలి. చూసారా, నిమ్మ చెట్లు మాత్రం చాలా ఉన్నాయండి. దగ్గర 4-5 నిమ్మ మొక్కల వరకు ఉన్నాయి. ఎందుకంటే మనకి నిమ్మ అవసరం కాబట్టి నిమ్మ ఒకటి, పచ్చిమిర్చి ఒకటి, తర్వాత కరివేపాకు, ఈ 3 మనకు నిత్యము గార్డెన్లో ఉండేలా చేసుకుంటే మంచిది. ఇదిగో ఇది ఒక నిమ్మ మొక్క. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది అది ఇవి ఇంకా కొంచెం టైం పడుతుంది పండడానికి. ఇలాంటి బ్లాక్ టబ్బుల్లో వేసేసుకుంటే మనకి ఇంక ఎన్నాళ్ళైనా ఉంటాయండి. చీప్ అండ్ బెస్ట్. టబ్బు 100 రూపాయలకి వస్తుంది మనకి. కాబట్టి మనం అలా వేసుకుంటే మంచిది. మొక్కకి కొంచెం ఎక్కువ గెత్తం కంపోస్ట్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదిగా చూడండి, బాగుంది కదండి నా గార్డెన్ టూరు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కలర్ వేయించినందుకు. మీరు కూడా హ్యాపీగా ఉన్నట్టయితే తెలియచేయండి. మీరు కూడా హ్యాపీ అయినట్లయితే ఈ గార్డెన్ చూసి మీ సంతోషాన్ని నాకు కూడా వ్యక్తపరచండి. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.